దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు సమూయేలు గ్రంథం మొదటి గ్రంథాలలో 30 అధ్యాయం 31 అధ్యాయం రెండు గ్రంథాలు చదువుకోండి. నేను చెప్పిస్తున్నా మామూలుగా. అక్కడ సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్న దినాలలో ఎంత అసలు మన దేశంలో ఉంటే నన్ను ఎలాగైనా వెతుకుతూ వచ్చేస్తున్నాను చెప్పేసి దావీదు ఏం చేశాడంటే ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయాడు. ఆయన ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయాడన్న వార్త తెలుసుకున్న తర్వాత దావీదును తరవడం సౌలు మానేశాడు. ఒక టైం వచ్చింది, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అనగా సౌలుకు సంబంధించిన ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆ టైంలో దావీదు ఎక్కడ ఉన్నాడు? ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరి పక్షం? ఇప్పుడు ఫిలిస్తీన్లైన దావీదుకు ఆశ్రయం ఇచ్చారు, కానీ స్వదేశానికి సంబంధించిన సొంత ప్రజలకే ఘన విజయాన్ని తీసుకొచ్చిన దావీదుకు మాత్రం సౌలు ఏమాత్రం స్థానం ఇవ్వలేదు కదా, తనకు చంపడానికే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, దావీదునకు ఫిలిస్తీన్ల రాజు సహాయం చేస్తున్నందుకు, ఆశ్రయం ఇచ్చినందుకు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఏం చేశారు తెలుసా? మనం ఇది తడబడిపోతాం, ఏం చేయాలో అర్థం కాదని అనుకుంటాం. తను మాత్రం ఎవరికి విరుద్ధంగా లేచాడు తెలుసా? దావీదు నిజానికి విరుద్ధంగా లేగలేదు, కానీ ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర యథార్థంగానే ప్రవర్తించి ఆకీషు రాజుతో ఏమన్నాడంటే, అయ్యా మీరు యుద్ధానికి వెళుతున్నారు, నాకు సహాయం చేశారు కనుక నేను మీకుతో కూడా వచ్చి మిమ్మల్ని యుద్ధంలో సహాయము చేస్తున్నాను. ఆయన పలికిన మాట యథార్థంగా పలికాడు. నిజానికి ఎవరి పక్షమున దావీదు యుద్ధం చేయాలి? ఇజ్రాయేలు జనాంగమ పక్షం యుద్ధం చేయాలి. కానీ ఎవరు సహాయం చేశారు? అందుకే దీనికి ఏమంటే నమ్మక ద్రోహి అనే పదం అసలు ఎవరి జీవితంలో రాకూడదు. దావీదునకు ఫిలిస్తీన్ల రాజు సహాయం చేశాడు, అతని ఎడల నమ్మకంగా ఉన్నాడు. అందుకే దావీదు గురించి వాళ్ళు పలికిన మాట ఏం తెలుసా? ఫిలిస్తీన్లు పలికిన మాట, అయ్యా మా మధ్య నీవు దేవుని దూత వలె ఉన్నావు. తన యొక్క స్వభావము ద్వారా, తన గుణశీలము ద్వారా ఫిలిస్తీన్ల యొక్క రాజుకే దావీదు ప్రభావితం చేయగలిగాడు. అంత మాత్రం కాకుండా దావీదు కూడా ప్రశ్న అడుగుతారు, ఏమయ్యా మీ దగ్గరకి నేను వచ్చినది మొదలు నుండి ఎప్పుడైనా సరే మీకు ఎటువంటి కీడు చేశానా? ఎటువంటి హాని నా మూలంగా మీకు కలిగిందా? అంటే ఆ ఆకీషు రాజు అంటున్నాడు, లేదయ్యా నువ్వు మా మధ్య అసలు దేవుని దూత వలె ఉన్నావు, నీవు నిజముగా ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? అంటే ఫిలిస్తీన్ దేశపు రాజైన ఆకీషు అనే వ్యక్తి, ఆయన దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే దేవుడు సమస్తాన్ని చూస్తున్నవాడు కదా, మరి తన ప్రజలకి హాని చేయిస్తాడా? దావీదు చేత చేయించలేదు. అందుకనే ఈ లోపల ఫిలిస్తీన్ల సర్దార్ మైండ్ లో సంథింగ్ జరిగింది. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా దావీదు సంగతి మీకు తెలియదు ఏంటి? మనం గొలియాతుని చంపింది ఆయనే కదా. ఆ యుద్ధ భూమికి వెళ్ళిన తర్వాత రివర్స్ అయిపోయి అటువైపు వెళ్ళిపోయి మమ్మల్ని ఇంకా కొడితే కొట్టవచ్చు. అందుకే అసలు అది ఎందుకు వచ్చింది అదంతా బాధ? మనం అసలు అతన్ని తీసుకెళ్లకుండా ఆయన టీం అంతా ఉంచేద్దామని ఆపేశాడు. నేను మాట్లాడుతున్నది దావీదు యథార్థత కలిగి ప్రవర్తించాడు. దేవుని స్తోత్రం. ఎనీవేర్ ఇన్ ఎనీ వర్క్, ఏ పని చేసినా, ఏ స్థలంలో సరే, ఎక్కడైనా సరే, ఎవరి మధ్య అయినా సరే, ఎవరితోనైనా సరే యథార్థంగా ప్రవర్తించండి, యథార్థంగా జీవించండి. యథార్థవంతులను దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇక సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. దావీదు, నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయేదనా, వారు నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము నిస్సందేహముగా వారిని చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. దేవుని స్తోత్రం. దావీదు జీవితంలో ఉన్న మరొక అద్భుతమైన గుణలక్షణం ఏంటంటే, దేవుని సముఖంలో ప్రతి విషయము కొరకు ఆయన విచారణ చేసేది. మనం కొన్ని సందర్భాల్లో ఏమి చేయడానికి వెళుతున్నా ప్రభు దగ్గర మన విచారణ చేయకుండా మనకు తోచింది మనం చేసి వెళ్ళిపోతాం. మన దృష్టికి పోలా, పర్లేదు బాగుందిలే అని మనకు అనిపించింది అనుకోండి, మనం అది చేసుకొని వెళ్ళిపోతాం. కానీ దావీదు అలాంటి వాడు కాదు. ఏమి చేసినా దేవుని దగ్గర విచారణ చేస్తాడు.
ఎంక్వైరీ చేస్తారు దేవుని దగ్గర. దేవుడు అవునంటే అవును, వెళ్ళొద్దంటే ఆగిపోతాడు అంతే. వెళ్ళమన్నారు అనుకోండి, బయలుదేరి వెళ్తాను. ఇంకో మనం చూస్తే కొన్ని సందర్భాలు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆయన ప్రతిసారి కూడా దేవుని దగ్గర విచారణ చేయడం కనబడుతుంది. ఆయన దేవుడేమో పలానా స్థలానికి వెళ్ళండి అన్నప్పుడు ఆయనకి వెళ్తాడు. ఇక ఒకసారి దేవుడు చెప్పాడు కదా వెళ్ళిపోదామని కూడా అన్నాడు. ఎలాగెళ్ళాలని కూడా అడుగుతాడు ఆయన. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా వెళ్ళాలి? గత వారం దానికి ముందు వారం జ్ఞాపకం చేసిందంటే యెహోవా వలననే సమస్త కార్యము జరుగును లేదా లభించున్న వాటిలో మీకు జ్ఞాపకం చేసిందంటే మీ దగ్గర ఒకవేళ యుద్ధాయుధాలు ఉండవచ్చు, గుర్రాలు ఉండవచ్చు, రథాలు ఉండవచ్చు, ఓకే, సైన్య బలము ఉండవచ్చు, నైపుణ్యత కలిగిన వాళ్ళు ఉండవచ్చు, కానీ రక్షణ విజయము కేవలం యెహోవాదే. ఆయన రక్షణ అనుగ్రహిస్తేనే మనం రక్షణ పొందుకోగలం. ఆయన విజయం ఇస్తేనే మనం పొందుకోగలం. యుద్ధాయుధాల ద్వారా మాత్రం విజయము పొందుకోలేము. అందుకని దావీదు ఈ రహస్యము ఎరిగిన వాడై దేవుని దగ్గర ఎవరితో అయినా సరే యుద్ధం చేయడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రభు దగ్గర ఆయన విచారణ చేసేవాడు. ప్రభు, నేను అక్కడికి వెళ్ళి యుద్ధం చేయమంటావా? నేను ఒకవేళ యుద్ధానికి వెళితే వారిని నా చేతికి అప్పగిస్తావా? మరోసారి 19వ వచనం చదువుకుందాం. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చాడు. ప్రభువుకి స్తోత్రం. ఈ ఒక్క వాక్యం కాదు కానీ బైబిల్లో అనేక స్థలాల్లో మన దావీదు జీవితంలో చూస్తే ఆయన దేవుని దగ్గర విచారణ చేసేవాడు. నేను ఒక విషయం చెప్పాలి. నీవు దేవుని దగ్గర కానీ చేస్తున్న ప్రతి పనిలో విచారణ చేస్తూ వెళితే నువ్వు ఎన్నడూ కూడా వాటమి విఫలం అనేది పొందావు. ప్రభు దగ్గర విచారణ చేసి. అందుకే ఏ పని చేయడానికి వెళ్ళినా సరే దయచేసి ఎప్పుడు కూడా తొందరపడిపో. మీకు డైవర్ట్ చేయడానికి కొంతమందిని వాడుతాడు సాతానుడు, తొందర పెట్టిస్తాడు. వారి ఒత్తిడి మూలంగా నీవు ముందుకెళ్ళిపోతావు. దయచేసి గమనించండి, ఎన్నడూ కూడా తొందరపాటు అనేది జరగకుండా జాగ్రత్త చూసుకోండి. దేవుని దగ్గర ఏది ఏమైనా సరే దేవుని దగ్గర విచారణ చేసి ఈ అనుభూతి కానీ ప్రతి ఒక్కరు కలిగి ఉంటే ఎంత ధన్యమైనదండి. అది ప్రత్యక్షతను గురించి మామూలుగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి అన్ని ఉంది కదా అని చెప్పేసి కట్టడానికి డబ్బులు ఉంది, కట్టడానికి ఇటుకలు ఉన్నాయి. ఇటుకలు ఎక్కడ ఉంది? ఇటుకలు ఉంది, అయ్యా ఇటుకలు ఉన్నాయి, ఇంకా సిమెంట్ ఉంది, అన్ని ఉంది అని చెప్పేసి ఒక వ్యక్తి ఈ దేని మీద, ఈ యొక్క ఇసుక మీద ఇల్లు కట్టేసుకుని వెళ్ళిపోయాడు. ప్రత్యక్షత జరగకుండా, ప్రభు ఆ మాట కొరకు ఎదురు చూడకుండా, కనిపెట్టకుండానే త్వరగానే చేసి వెళ్ళిపోయాడు. కానీ మరో వ్యక్తి దేవుని ప్రత్యక్షత దొరికే వరకు కూడా ప్రభు మాట్లాడే వరకు తవ్వుతూనే ఉన్నాడు. తవ్వి ఎప్పుడు పునాది వేశాడు ఆయన? రాయి కనబడే వరకు తవ్వాడు. అంటే ఒక విధంగా మనం గమనించాలంటే దేవుడు మాట్లాడే వరకు, దేవుని ప్రత్యక్షత దొరికే వరకు ఆయన ఎదురు చూశాడు. ఆ తర్వాత కట్టడం మొదలు పెట్టాడు. తర్వాత ఏం జరిగింది అతని జీవితంలో? గాలి తుఫాను వచ్చింది, వరదలు వచ్చింది. ఈ వాన వచ్చింది, వరదలు రావచ్చు, గాలి రావచ్చు, తుఫాను రావచ్చు. అవన్నీ కూడా ఆ రెండు ఇంటి మీద కొడుతుంది. అంటే ఒకే రకమైన సమస్య ఇద్దరికి వచ్చింది. కానీ ఒక వ్యక్తి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆలస్యమైన కనిపెడుతున్నాడు కాబట్టి, దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత మీద ఆయన నిర్మించుకున్నాడు కాబట్టి, ఎటువంటి తుఫాన్లు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టం వచ్చినా వాటిలో కదలకుండా స్థిరముగా నిల్చున్నాడు. తొందరపడే మరొక వ్యక్తి ఉన్నాడు అక్కడ. అతని పని ఏమైందో మనకు తెలుసు. తుఫాన్ వచ్చిన వెంటనే కూలిపోయిందంతే. యెహోవా కొరకు, అందుకు లేఖన సంగతి, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలమును వారు పొందుకుంటారట. పక్షిరాజు యవ్వనం వల్లే తమ యవ్వనమును కొత్త జరుగుచున్నట్లుగా వారు ఏం చేస్తారు? రెక్కలు చాపి పైకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని జనంగా, మా దేవుని బిడ్డలారా, దేవుని సముఖంలో నువ్వు విచారణ చేయడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన వర్ధిల్లడానికి కారణం అంతకంతకు దేవుడే అతన్ని వర్ధిల్లింప చేశాడు. అతడు ప్రభు సందులో విచారణ చేసేవాడు. ప్రభు స్తోత్రం.
ఇక సమూయేలు 2వ గ్రంథంలో 1వ అధ్యాయంలో 22వ వచనం నుండి 23వ వచనం నుండి చదువుకుంటే సౌలు కొరకు దావీదు ఏడుస్తున్నాడు. అంటే శత్రువును కూడా దావీదు ప్రేమించాడని అర్థం. మొదటి అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం. నేను ఇలాగో 1వ గ్రంథం 2వ గ్రంథాన్ని చెప్తుంటాను, ఎందుకంటే 2వ సమూయేలు 1వ సమూయేలు లేరు, సమూయేలు ఒక్కడే. గ్రంథాలు మాత్రం 1ది 2వది. రాజుల గ్రంథం కూడా 1వ గ్రంథం 2వ గ్రంథం. ఓకే, దినవృత్తాంతులు కూడా 1వ గ్రంథం 2వ గ్రంథం. కొత్త నిబంధనకు వస్తే 1 పేతురు, అదే 1 పేతురా కాదు, కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ పేతురు రాసిన 1వ పత్రిక, 2వ పేతురు, 3వ పేతురు, 2వ యోహాను, 3వ యోహాను, అంటే 3 యోహాను లేడు. యోహాను ఒక్కడే రాసింది 1వ పత్రిక రాశాడు, 2వ పత్రిక రాశాడు, 3వ పత్రిక రాశాడు. కనుక అంటే జస్ట్ కొద్దిగా తప్పేమో కాదు, కానీ మనం స్పష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నాను. కనుక సమూయేలు రాసిన 2వ గ్రంథం 1వ అధ్యాయము 22, 23వ వచనం. హతుల రక్తం ఉలికింపబడకుండా, బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను వీళ్ళు వెనుక తీయలేదు. ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. ఏమండి, శత్రువులను ఎవరైనా పొగిడే వాళ్ళు ఉంటారా? పొగుడుతారా? అసలు దావీదును చంపడానికి సౌలు ఎన్ని ప్రయత్నాలు చేశాడో, మొత్తం దేశం నుండి వేరే దేశానికి వెళ్ళే వారు కూడా తరుముతూ వెళ్ళాడు. ఇటువంటి వారి కోసం ఎవరైనా సరే చనిపోయారు అనుకోండి, అటువంటి శత్రువు, మీరు ఒకవేళ నీకే అటువంటి పరిస్థితి జరిగితే, వాళ్ళు చనిపోయారని వార్త తెలిస్తే ఏం చేస్తారు? నిజంగా అనిపిస్తారా? బాధపడతారా? లేకపోతే అమ్మాయి దేవుని స్తోత్రం అంటారా? సంతోషిస్తారు. ఇక శత్రువు ఎవరు? మీకు విషయం తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో కొంతమంది ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రజలే వచ్చి దావీదు దగ్గర చెప్పుకుంటున్నారు, ఇక నీ శత్రువు అయిపోయాడని, నీ శత్రువు చనిపోయాడు అని వాళ్ళు ఆనందిస్తున్నారు. కొంతమంది దావీదుకు పురికొల్పించారు ఏంటంటే, నీ ప్రాణాన్ని వెతుకుచున్నవాడు మన చేతికి దొరికిపాడు, అయ్యా దావీదు మీరు చంపకపోతే నాకు ఆర్డర్ ఇవ్వండి, నాకు పర్మిషన్ ఇస్తే చాలు, అనుమతి ఇస్తే చాలు, ఒక్క దెబ్బకి నేను సౌలుని చంపేస్తాను అంటాడు. కానీ దావీదు శత్రువు దొరికిపోయినా సరే ఎటువంటి హాని చేయలేదు. ఈ స్థలంలో చూస్తే శత్రువు అయిన సౌలు చనిపోయిన తర్వాత అతన్ని పొగుడుతున్నాడు. మనం పొగుడుతామా? మన శత్రువు వరకు కాదు, మనకి ఎవరైనా సరే వ్యతిరేకంగా విరుద్ధంగా ఎవరైనా మాట్లాడారు అనుకోండి, వాళ్ళ గురించి వచ్చి నీ ముందు పొగిడితే నువ్వు తట్టుకోగలవా? నీ గురించి నీకు పొగిడితే నువ్వు ఆనందిస్తావు, కానీ ఇంకొకరి గురించి పొగిడారు అనుకోండి, ఎవరు కూడా దానికి అంగీకరించారు, మొఖాలు మారిపోతాయి. అటువంటి సందర్భంలో ఏం చేసిన పని ఏంటి తెలుసా? సౌలు చనిపోయిన తర్వాత సౌలు గురించి ఆయన పొగుడుతున్నాడు. ఎటువంటి వాడు సౌలుట? మళ్ళా ఇప్పుడు చదువుదాం. హతుల రక్తం ఉలికింపబడకుండా, బాలాఢ్యుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను వీళ్ళు వెనుక తీయలేదు. ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. సౌలును గురించి ఒక శోక కీర్తన రాసి, శోక కీర్తన అంటే దుఃఖ కీర్తన, ఏడుపు అని చెప్పవచ్చు. ఒక కీర్తన రాసిన తర్వాత ఆ శోక కీర్తన రాసి ఆయన ఏమంటాడంటే, అయ్యా నువ్వు ఎవరిని చంపకుండా ఏమాత్రం కూడా శత్రువులను గురించి మాట్లాడతావు, నువ్వు వెనుకంజు వాడవు కావు అనే పదాన్ని సౌలు గురించి వివరిస్తూ అంటున్నాడు. బలాఢ్యుడు అంటున్నాడు. సౌలును గురించి మాట్లాడుతూ నీవే బలవంతుడు అనే పదాన్ని వాడుతున్నాడు. ఇక కింద భాగంలో 23వ వచనం చూస్తే, సౌలును యోనాతానును తమ బ్రతుకునందు చూసారా, వీరందరూ కూడా తమ మరణమందైనను వారు ఒకరినొకరు అసలు అంటే తండ్రి కొడుకు ఎంత కలిసిమెలిసి ఉన్నారంటే ఇక్కడ చూడగలుగుతున్నాం. అసలు మరణం వరకు కూడా ఒకరినొకరు ఏమాత్రం కూడా ఎడబాయకుండా ఉండే వ్యక్తులు. వాళ్ళ గురించి మాట్లాడుతూ వారు బలవంతులు, బలాఢ్యులు అనే పదాన్ని ఆయన వాడుతున్నారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు. ఇక్కడ వారు పక్షిరాజుల కంటే వడిగలిగిన వారు, సింహముల కంటే బలము గలవారు. ఏమి వర్ణిస్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా వర్ణించడం మాత్రం, పొగడడం మాత్రం కాకుండా వీటిని జ్ఞాపకం చేస్తూ దావీదు నిజంగా తనందర తానే వారి కోసం ఏడవడం మొదలు పెట్టాడు. ఈయన ఏడవడం చూసి అసలు ఎంతగా ఆయన ఏడ్చాడంటే, ఆ ఏడుపును చూసిన వెంటనే ఇశ్రాయేలు ప్రజలందరూ, యూదులందరూ కూడా
ఈ శోక కీర్తనను పాడుచుండగా, తెలియజేస్తుండగా, అంటే వర్ణిస్తూ ఏడుస్తుంటే ఎవరు కూడా దుఃఖం ఆపలేక వారు కూడా దావీదుతో పాటు ఏడ్చారు. నా పాయింట్ ఏంటంటే ఆయన శత్రువులను కూడా ప్రేమించే వ్యక్తి. దేవుని స్తోత్రం. సౌలు చనిపోయిన తర్వాత కొద్దిగా హోంవర్క్ ఇస్తున్నాను మీకు. నేను రెఫరెన్స్ చెప్పకుండా చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సౌలు చనిపోయిన తర్వాత సౌలు పక్షాన ఉన్న సేనాధిపతి, ఒకప్పుడు దావీదు సైన్యాన్ని తరిమి వచ్చిన ఈ సేనాధిపతి దావీదు దగ్గరికి వచ్చాడు. అప్పుడు దావీదు ఏం చేయాలి? సౌలును అనేక పర్యాయాలలో తన సైనాధిపతి అయిన అబ్నేర్ అనే వ్యక్తి ఎంతగానో సహాయము చేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తియే దావీదు దగ్గరికి వచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే, రాజకీయంగా చెప్పాలంటే, ఈ అబ్నేర్ని చంపేసి, ఎందుకంటే దావీదు దగ్గరికి వచ్చాడు కదా, అబ్నేర్ని చంపేసి మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తన అండర్లోనికి తీసుకొచ్చేయాలి. ఇది యాక్చువల్లీ రాజకీయంగా చెప్పాలంటే అది జరుగుతుంటుంది కదా. కానీ దావీదు అలాంటి పని చేయలేదు. అతన్ని సమాధానంగా అంగీకరించి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ అబ్నేర్ అనే వ్యక్తి అనేక పర్యాయాలు దావీదు సైన్యంలో ఉన్న వారిని చంపినవాడు. దావీదు యొక్క సైనాధిపతిలో కొంతమంది యోవాబు సహోదరుడైన అషాయేలు నేను చంపేశాడు. ఇంత జరిగిన అబ్నేరు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు అతనికి విందు చేసి తృప్తిగా భోజనం పెట్టి అక్కడి నుంచి ఆయన పంపించాడు, సమాధానంగా పంపించాడు. నా పాయింట్ ఏంటంటే అతడు శత్రువులను కూడా ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగు. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఇక చివరిగా ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. 132వ కీర్తన, 132వ కీర్తన 3వ వచనం నుండి చదువుకుందాం. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కులుకుపాటు రానియను అనెను. దేవుని స్తోత్రం. మొదటి వచనం నేను చెప్తాను. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొను. అతడు యెహోవాతో ప్రమాణ పూర్వకముగా మాట ఇచ్చాడట దేవునితో. దావీదు ఏంటి ఆయన ఇస్తున్న మాట? యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఏమని? ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదికి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు కొన్నికిపాటు రానియను. దేవుని స్తోత్రం. దావీదు అతని పట్ల ప్రభు చేసిన ప్రతి మేలును ఉపకారమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని దగ్గర ఒక ప్రమాణము చేశాడు. దేవుడు చెప్పినందుకు చేసిన ప్రమాణము కాదు, తనంతట తానే కృతజ్ఞత కలిగి దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి అని అంటే ఆలోచించాడు. ఆ దినాల్లో ఏం చేస్తే బాగుంటుంది ప్రభు కొరకు. ఇంకొక 1000 ఎడ్ల కానీ 1000 పొట్టెళ్ళు కానీ తీసుకొచ్చి బలి అర్పణ ఇద్దామా? కాదు కాదు కాదు. దేవునికంటూ ఒక మందిరము లేదు, నివాస స్థలం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది వచ్చినది మొదలుకొని దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం అంతా కూడా గుడారాల్లోనే అలాగూ తీసుకుంటూ మోసుకుంటూ తీసుకొచ్చారు. అయితే దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. అసలు మందిరం ఉండాలని ఆలోచన ఎవరికి ఉండాలి? యాజకులు కాదు, దేవునికి ఒక మందిరం కట్టాలి. ఆ మందిరంలో ప్రజలందరూ వచ్చి ప్రార్థన, అందుకే కదా ఇర్మియా ప్రవక్త కానీ యెషయా ప్రవక్త కానీ నా ఇండ్లు అనే పదాన్ని వాడాడు. తండ్రి ఇల్లు, తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి. నా ఇల్లు ప్రార్థనా మందిరము అనబడును. అంటే దేవునికి ఒక ఇల్లు ఉండాలి కదా. ఆ ఇల్లు అనబడిన మందిరం దావీదు హృదయంలో పుట్టింది. అసలు నిజానికి దేవుని హృదయంలో ఉంది. ఏముంది? ఒక మందిరాన్ని నిర్మించాలనేది దేవుని హృదయంలో ఇంతకు ముందే ఉంది. ఆ ఆలోచన దేవునికి అడగకుండానే తెలుసుకున్నవాడు ఈయన.
అందుకే దావీదుని గురించి కేవలం దావీదు దేవుని హృదయ అనుసరుడు మాత్రం కాదు, దేవుని ఉద్దేశములను దేవుని తలంపులను ఈ ఎరిగినవాడు. పాయింట్ గమనించండి, దేవుని ఉద్దేశములను ఎరిగినవాడు. చాలా తేడా ఉంది. దేవుని చిత్తము నెరవేర్చుట, దేవుని ఉద్దేశములను ఎరిగి ఉండుట, దీనికి చాలా తేడా ఉంది. ఈయన ఎటువంటి వాడు అంటే దేవుని ఉద్దేశాలు ఎరిగిన వాడు, ఉద్దేశం ఎరిగి దాన్ని నెరవేర్చేవాడు. అందుకే దేవుని కొరకు ఒక మందిరం, యాకోబు యొక్క బలిష్ఠుని కొరకు ఒక నివాస స్థలము నేను చూచు వరకు నేను నిద్రపోను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈరోజు మనం వింటున్న వాక్య భాగం ఏంటంటే దావీదు చెప్పాలి, అంతకంతకు వర్ధిల్లాడు. అందరూ చెప్పాలి, మర్చిపోకూడదు. ఓన్లీ 1 పాయింట్ మాత్రం మీకు చెప్తున్నాను. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఆయన వర్ధిల్లడానికి కారణాలు ఏంటో మీ ముందు చెప్తున్నాను. వాటిని నీ జీవితంలో కూడా నువ్వు ఫాలో చేయగలిగినప్పుడు, నీకు చాలా మందికి తెలియదు ఏంటంటే, దైవ కార్యాల్లో కానీ ఒక వ్యక్తి ఆసక్తి కలిగి ఉంటే, దైవ పనులు కానీ, దైవ పరిచయలు కానీ, సంఘములు కానీ, భౌతికమైన మందిరం కానీ, ఆత్మ సంబంధమైన మందిరాలు కానీ, ఎవరైనా సరే సేవ చేస్తే, పని చేస్తే, నీకు టైం దొరికినప్పుడు ఎంతో కొంత నీ చేతనైంది కానీ దేవుని మందిరం కొరకు చేయగలిగితే, ష్యూర్ మీకు చెప్తున్నాను, నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇదే. కొన్ని తరాలు గతించిపోయాయి, తరాలు గతించాయి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మామూలు ఎవరి పనులు వారు మునిగిపోయారు, దైవ కార్యాలను మర్చిపోయారు. హగ్గై గ్రంథంలో మనం చూసుకుంటే, ఎందుకు కష్టపడుతున్నారు కానీ, ప్రయాసపడుతున్నారు కానీ, తీసుకొచ్చిన డబ్బులంతా చెప్పండి, మీరు చదువున్నారు తెలిసి ఉంటుంది కదా, ఖర్చు అయిపోతుందా? ఖర్చు అవుతుంది, కానీ ఎక్కడ పెడుతున్నారట? చిరిగిపోయినా. ఏమైంది? తింటున్నారు, మంచిగా బిర్యానీ తీసుకొచ్చి తింటున్నారు, కానీ ఏమవట్లేదట? ఆకలి తీరటం. తాగుతున్నారు, ఏంటి? దాహం తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ కూడా తీసుకొస్తాను, ఇంకా చల్లగా ఉంటుందని. ఓకే, వారు ఎంత తాగుతున్నా, ఏం చేసినా దాహము తీరటం. తిన్నా తృప్తి లేదు, ఆకలి తీరటం లేదు, తాగినా దాహము తీరటం లేదు. ఎందుకైనా జరుగుతుంది? విస్తారంగా విత్తుచున్నారు. హగ్గై గ్రంథంలో మొదటి అధ్యాయం ఇవన్నీ కూడా రాయబడి ఉంటుంది. వారు విస్తారంగా విత్తుచున్నారు కానీ కొంచెమే పంట వస్తుంది. బట్టలు కప్పుకున్నా సరే చలి. ఎందుకలా మంచం మీద పడుకున్నా సరే మంచం చాలటం లేదు. ఇక అవన్నీ కూడా చాలా రకాలుగా మాట్లాడుతూ నేను చెప్తున్న విషయం ఏంటంటే, వారు వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని మందిరమును కూర్చిన ఆలోచన వారిలో ఒకరు కూడా లేదు. దావీదు దేవుని మందిరం తనకంటూ ఒక అద్భుతమైన ఇల్లును కట్టుకున్నాడు. కానీ కట్టుకున్నా సరే ఏమంటాడు తెలుసా? నేను మొదట దేవుని కొరకు ఒక స్థలం చూడాలి, నేను దేవుని కొరకు మందిరం నిర్మించాలి. అది చేసిన తర్వాతే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుని కార్యం ముందు, దేవుని ఇల్లు ముందు, దాని తర్వాతే నా ఇల్లు అన్నాడు. దాని తర్వాతే నేను నా మంచం ఎక్కుతాను. అద్భుతమైన మంచాన్ని నిర్మించుకున్నాడు, ఆయన తయారు చేయించుకున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, నేను నా పరుండు నేను అంటాడు, నేను పరుండు మంచం అసలు నేను ఎక్కను, అంతే. నా కన్నులకు అసలు నిద్ర రానియను, కునుకుపాటు కూడా రానియను. ఎలాగైనా సరే ముందు దేవుని కార్యం జరగాలి. అసలు దైవ కార్యాల కొరకు అటువంటి ఆసక్తి నీలో ఉండాలి. అందుకే దావీదు వర్ధిల్లాడు. దేవుని స్తోత్రం. అటువంటి దైవ ఆసక్తి కలిగి, అందుకే కీర్తనకారుడు అంటాడు, నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. కొంతమందికి అప్పులు ప్రాణం తినేస్తుంటాయి, కానీ ఏనికి? తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షించేస్తుంది, అతనికి మృంగేస్తుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రభు సముఖములో ఇప్పటి వరకు విన్నది దేవుని వాక్యానుసారంగా నీవు కానీ ఆ విధంగా ప్రవర్తించగలిగితే, దేవుని ఏమాత్రం కూడా తారతమ్యం లేకుండా, చిన్నలు కావచ్చు పెద్దలు కావచ్చు,
నిశ్చయముగా ఆయన దీవిస్తాడు. దీవించడం మాత్రం కాదు, అంతకంతకు చెప్పాలి అందరూ, ఆయన వర్ధిల్లింప చేస్తాడు. ఇప్పుడు మనం ధ్యానం చేసిందంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనం జ్ఞాపకం చేసింది దావీదుని గురించి వినేసి వెళ్ళిపోవడానికి కాదు. నీ జీవితంలో నీ వర్ధిల్లాలి అన్నప్పుడు వీటన్నిటి కూడా అనుసరించాలి దేవుడు. అందుకు దావీదుని దీవించాడు, వర్ధిల్లింప చేశాడు. దానిని బట్టి నువ్వు అనుసరించినప్పుడు నిన్ను కూడా ఆయన అంతకంతకు దేవునికి స్తోత్రం కలుగు. ప్రభు ఈ మాటలో మన అందరి వెనుకలో ఆయన ఫలింప చేయముగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. వర్ధిల్లింపజేసే దేవుణ్ణి కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఇప్పటి వరకు సజీవంగా ఉన్నందుకు ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు కూడా ఆయన అద్భుతాలు చేయడానికి సజీవుడైన దేవుడు కనుక ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. దావీదును బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. దావీదును వర్ధిల్లింప చేసిన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈనాడు కూడా ఆయన సముఖములో ఆయన ఎదుట అట్టి రీతిలో జీవిస్తున్న వారికి వర్ధిల్లింప చేయగలిగిన ఏకైకగా ఉన్న దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రభు సముఖంలో దేవా అందరూ కూడా ప్రార్థన చేయాలి. నేను మీకు సాయం చేస్తుండగా ప్రార్థన చేయాలి. అతనిలో దైవ వాక్యమును ధర్మశాస్త్రము నిరాకరించిన వారిని బట్టి అతని యొక్క కళ్ళ నుండి కన్నీరు వేరులై పారేది. ఈరోజు ప్రభు సముఖంలో ఒక మంచి నిర్ణయం తీసుకో. ఇతను చూసినప్పుడు త్రోవ తప్పిపోయినప్పుడు, మార్గము తొలగిపోయినప్పుడు, లేకపోతే అక్రమముగా ప్రవర్తించడం నడవడం చూసినప్పుడు ప్రభు సముఖంలో యేసయ్య వారి కొరకు కన్నీరు కాలుస్తానని ఒక నిర్ణయం తీసుకుంటావు. ఈ రోజు కానీ నువ్వు ఆమె విధంగా నిర్ణయం తీసుకోగలిగితే ప్రభు నిశ్చయముగా నేను దీవిస్తాడు ఆయన. రెండోదిగా మనం చూస్తే అతను విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నాడు. ప్రభు సన్నిధిలో మొరపెట్టు, దేవా నాకు విరిగి నలిగిన హృదయం. అలాగే అతడు యథార్థంగా ప్రవర్తించాడు. దేవా నాకు యథార్థతను అనుగ్రహించి నా ఇంట నేను యథార్థంగా ప్రవర్తించినట్లుగా, సంఘమును యథార్థంగా ప్రవర్తించినట్లుగా, సంఘము వెలుపల యథార్థంగా ప్రవర్తించినట్టుగా నాకు సహాయించమని ప్రభు దగ్గర అడుగుతాం. అలాగైనా దేవుని దగ్గర విచారణ చేయకుండా ఏ పని ఆయన చేయాలి. ప్రభు సముఖంలో విచారణ చేయాలి. అలాగే తన శత్రువులను సహితం ఆయన ప్రేమించేవాడు ఆయన. అలాగే చివరిగా దేవుని మందిరం గురించి ఆసక్తి కలిగిన వాడు, ఏదో ఒకటి దేవుని కొరకు చేయాలి అనే ఒక ఆశ కలిగిన వాడు. ప్రభుకు స్తోత్రం. దయదాక్షిణము కలిగిన మాట నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామానికి స్తోత్రమునైనా స్తోత్రమునైనా. థ్యాంక్ యూ లార్డ్, వి గివ్ యు గ్లోరీ అండ్ హానర్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. యేసయ్యా ఈ వాక్యము ప్రతి హృదయంలో నాటబడి నూరంతులుగా యేసు నామములో ఫలించునుగా కనై. ఈరోజు ప్రకటించబడిన ప్రతి వాక్యమునైనా నీ బిడ్డలకు గుండెల్లోనికి చొచ్చుకొని పోయినైనా అది కార్యసాధకము చేయునుగా కనై. నేను వాక్యం ఎక్కడికి పంపుచున్నావు అక్కడి నుండి నిష్ఫలముగా నీ యొద్దకు రాక మరలక నీవు పంపిన చోట అది కార్యం సిద్ధి కలుగజేస్తుందని ప్రవక్త యెషయా ద్వారా చెప్పినట్లుగా నాయనా మీరు కార్యం జరిగించండి. ఆ విధముగా నీ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు నామములో వర్ధిల్లుదురుగా కనై. నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసయ్య నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.